దోర్నాల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తుల కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టిన కారు ఆగిపోయింది. ఈ ఘటనలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో కారులో 5గురు ప్రయాణికులు ఉన్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. జంగారెడ్డిగూడ నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది? కారు నుజ్జునుజ్జైనట్టు కనిపిస్తుంది. దాంట్లో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి? భక్తుల పరిస్థితి? జంగారెడ్డిగూడెం చెందిన 5 మంది భక్తులు కారులో శ్రీశైలానికి బయలుదేరారు. శ్రీశైలం సమీపంలోని శిఖరం ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లేటువంటి దారిలో మధ్యలో నల్లమల్ల ఫారెస్ట్ లో పెద్ద మలుపు ఉంది. ఆ మలుపు దగ్గర ఈ కారు వేగంగా వెళ్తూ స్పీడ్ కంట్రోల్ చేయకపోవడంతో డ్రైవరు ఈ పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్ లోకి కారు దూసుకెళ్లింది. కారులో 3 పల్టీలు కొడుతూ కిందికి అదే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ భారీ వృక్షాలు కారు అడ్డు తగిలి ఆగిపోవడంతో కారులోని వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రమాద సమయంలో కారులో 5 మంది ఉన్నారు. 5 మంది కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఆ శ్రీశైలానికి వెళ్తున్నటువంటి భక్తులు వాహనదారులు చూసి ఈ కారు ఏదైతే నల్లమల్ల ఫారెస్ట్ లోకి తీసుకెళ్లేటువంటి కారును కూడా గుర్తించి కారులోని వాళ్ళని కూడా బయటికి అతి కష్టం మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ భారీ ప్రమాదం అయితే భక్తులకు కూడా ఎలాంటి స్వల్ప గాయాలతో బయటపడడంతో చూసిన వాళ్ళంతా కూడా మల్లన్న ఆశీస్సులతో బయటపడారని కూడా అంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరి ఈ ఘటనపై ఎలా జరిగిందని ఆరా తీయడం జరిగింది. అయితే ముఖ్యంగా కారు డ్రైవరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఈ మలుపులు ఉండటాన్ని కూడా గమనించకపోవడంలో వేగంగా వెళ్తూ స్పీడ్ కంట్రోల్ చేయకపోవడంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఈ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ గాయపడినటువంటి వారిని కూడా హుటాహుటిన 188 వాహనంలో శ్రీశైలం ఉన్నటువంటి ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. మరోవైపు నుజ్జైనటువంటి కారును కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే ఈ ఘటన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. శంకరి. రైట్ సుంకన్న.